రాజ్ శ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి రోజున ఒక క్రియ ఉందండి. ఆ క్రియ చేయడం వల్ల చాలా గొప్ప విశేషమైన ఫలితం ఉంటుంది. దానికి మంత్రం లేదండి. నేను చెప్పే చిన్న ప్రయోగం వల్ల చాలా విశేషం కూడా చేసుకోవచ్చు. అది అనుభవం పూర్వ ప్రకారంగా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఎలాంటి కోరిక అయితే ఉందో ఒకటే ఒక కోరిక అండి, ఒకే ఒక కోరిక, మీ జీవితంలో ఉన్న ఒకే ఒక కోరిక అండి. నాకు ఇది అంటే మీరు నాకు ఇంకో కోరిక ఉంది అది కదండి, ఏదన్నా ఒక కోరిక కోసమే మీరు చేయవలసిన ఒక క్రియ చెప్తాను. ఈ మహాశివరాత్రి రోజున మీరు ఉదయం ఇది విధానంగా మీరు చేసిన తర్వాత మరునాడు ఏం చేయాలో కూడా చెప్తాను. ఈ మహాశివరాత్రి రోజున మీరు చేయవలసిన చెప్తాను. ఈ క్రియను మీరు చేయడం వల్ల చాలా అనుకూలంగా మీకు చెప్పేది కూడా చాలా సులువైన పద్ధతిలో చెప్తాను. ఈ సులువైన పద్ధతి చాలా విశేషంగా మీ మనసు పెట్టి మీ నమ్మకంతో ఈ విధానం చేస్తే మీ కోరిక నెరవేరుతుందండి. ఒకే ఒక కోరిక అండి, అది ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. సంవత్సరం లోపే మీకు నెరవేరుతుంది. కొంత 6 నెలల లోపే నెరవేరవచ్చు, నెల లోపే నెరవేరవచ్చు, కానీ సంవత్సరం లోపైతే మీకు ఆ కోరిక నెరవేరుతుందండి. మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు మొదట్లో ఉన్న మట్టిని కొంచెం సేకరించండి. మీ దగ్గరలో ఉన్న ఆ చెట్టుకు ప్రదక్షిణ చేసుకొని ఆ చెట్టుకి సంకల్పం చేయండి. మీరు చెట్టును వృక్షాన్ని ముట్టుకునేటప్పుడు కూడా మీ స్పర్శ తాకాలండి. ఇలా తాకి ఆ స్పర్శని ఇలా తాకి నేను ఈ మట్టి మొదట్లో ఉన్న మట్టిని తీసుకెళ్తున్నాను అనే చెట్టుకు మీరు సంకల్పం చెప్పి మీరు దానికి వచ్చిన నీళ్లు కానీ పాలు కానీ పోసి ఆ మట్టిని కొంచెం ఒక కవర్లో తీసుకొచ్చుకోండి. మళ్ళీ మీరు అక్కడి నుంచి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళండి. ఎక్కడైనా విశేషంగా మర్రి చెట్టు ఉంటుంది. ఇది కూడా మర్రి చెట్టు సేమ్ అదని. మర్రి చెట్టుని ఇలా పట్టుకొని ఈ మొదట్లో పాలుగా నీళ్ళు కానీ పోసి మీరు మళ్ళీ ఆ మొదట్లో ఉన్న మట్టిని సేకరించి మర్రి అయిపోయిందండి. మీకు ఎక్కడైనా దేవాలయాల్లో కానీ మీకు ఎక్కడైనా సందర్భంలో మీకు ఎక్కడైనా సర్పాలు తిరిగి ఎక్కడైతే పుట్టలు ఉంటాయి, సర్పానికి సంబంధించిన స్థావరాలు అక్కడ పుట్టలు, ఆ పుట్ట మీద కొన్ని పాలు పోసి ఆ పుట్టకి మీరు సంకల్పం చెప్పండి. ఇది నా నిమిత్తం మాత్రం కోసం తీసుకెళ్తున్నాను, నాకు మనసులో కోరిక ఉంది అని ఆ పుట్ట మీద పాలు పోసి ఆ మట్టిని కొంచెం సేకరించండి. మొత్తం తీయకండి, చేతితోనే తీయండి, వస్తుంది కొంచెం మెల్లగా తీయండి. ఆ తీసిన ఈ 3 తీసుకొచ్చిన తర్వాత మీరు ఇంటికి తీసుకొచ్చుకొని ఆ ఇంట్లోని ఒక శివలింగాన్ని చేయండి. ఈ 3 మట్టిని కలిసిందని శివలింగాన్ని చేసిన తర్వాత దీనికి పూజ విధి విధానంగా మీరు చేసుకొని మీరు అభిషేకము అర్చన మీరు అన్నీ చేసిన తర్వాత ధూప దీప నైవేద్యాలు అందించిన తర్వాత ఇది మరునాడు మీరు ఇది యథావిధిగా మీరు మహాశివరాత్రి పూజ అంతా చేసిన తర్వాత మరునాడు యథావిధిగా మీరు ఇదైతే శివలింగాన్ని మీరు జలస్థాపన చేయాలి. జలంలో గోదావరిలో కానీ లేదు అనుకుంటే మీ చెరువుల దగ్గర చెరువులో కానీ పవిత్రమైన చెరువులో కానీ లేదు మాకు అలాంటి ఏరియా అంటే మీ ఇంటి దగ్గర ఉన్న బావిలో కానీ లేదనుకుంటే ఒక చిన్న బకెట్ కానీ చిన్న ఒక తీసుకోండి, దాంట్లోనే చేయండి. ఈ వాటర్ని ఏదైనా చెట్టు కానీ వృక్షానికి పోయండి. మీరు అంతే, దాన్ని చేసే పద్ధతి ఏం లేదండి. మీరు ఇలా చేస్తే మీకు సంవత్సరం కాలం లోపే మీకు అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇది చాలా రహస్యమైన క్రియను ఈరోజు చెప్పడం జరిగింది. చాలామందికి ఇది ఇంతేనా అనుకుంటారు, కానీ ఇది చేస్తే దాని విశేషమైన ఫలితం వస్తుందండి. చెప్పడానికి ఇది ఈరోజు చెప్పడం జరిగింది. ఇది మహాశివరాత్రి రోజు ఉదయమే మీరు శుభ్రంగా స్నానం చేసి ఈ విధి విధానం చేస్తే చాలా విశేషమైన యోగ్యత ఉంటుంది. పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఇది మీ స్వయాన ఎవరైతే కోరిక ఉందో వాళ్ళు వెళ్ళి మాత్రమే తెచ్చుకోవాలండి. నేను ఇంట్లోనే ఉన్నాను, వేరే వాళ్ళు వెళ్తే మాత్రం మీకు ఆ సంకల్పం నెరవేరు. మీరు స్వయంగా మీరు వెళ్ళి తీసుకురావాల్సిందే, మీరు చేయవలసిందే. ఇలాంటి సందేహాల గురించి మీరు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, నేను దానికి సమాధానం ఇస్తాను. సర్వేజన సుఖినో భవంతు.